వినాయక చవితులు వస్తాయా? ఎక్కడ్రా? ఇంగ్లీష్ నెలలో ఒక వినాయక చవితి, తెలుగు నెలలో ఒక వినాయక చవితి. ఇంగ్లీష్ నెలలో తెలుగు నెలలో సపరేట్ చేసుకోం, రెండు ఒకేసారి జరుపుకుంటాం. ఇంగ్లీష్ నెలలో అయితే ఆగస్ట్ సెప్టెంబర్లో వస్తుంది, తెలుగు నెలలో అయితే భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజు జరుపుకుంటాం. ఏందే భద్రంగా బతకాలా? అదేం నెల నాయనా? భద్రంగా బతికేది కాదు, భాద్రపద మాసం అది మన తెలుగు నెల. ఓహో, ఇంగ్లీష్ లో 12 నెలలు ఉన్నట్టే తెలుగులో కూడా 12 నెలలు ఉంటాయి. ఏంది నాయన అదే? చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, అశ్వేజము, కార్తీకము, మార్గశిరము, పుష్యమి, మాఘము, పాల్గొనము. ఈ విధంగా తెలుగులో కూడా 12 నెలలు ఉంటాయి. ఓహో, మళ్ళీ ఏదో శుక్లపక్షి అదేది అన్నేవ్యా? పక్షికి ఎదురదే పక్షం, శుక్లపక్షం. అంటే ఏంది నాయనా? పక్షం అంటే 15 రోజుల కాలం. ఒక నెలకి ఎన్ని రోజులు ఉంటాయి? 30. అంటే ఎన్ని పక్షాలు? 2. 2 పక్షాలు, ఒకటి శుక్లపక్షం, ఇంకోటి కృష్ణపక్షం. ఇప్పుడు జరిగే శుక్లపక్షమో కృష్ణపక్షమో మనకి ఎక్కడ తెలుస్తుంది నాయనా? మంచి ప్రశ్న. మీరు గమనించుంటారు, చంద్రుడు చిన్న సైజులో ఉండి పెరిగి 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 పెద్దగా గుండ్రంగా అయిపోతాడు. దాన్ని ఏమంటారు? పౌర్ణమి. సూపర్. ఈ విధంగా చిన్న సైజులో ఉన్న చంద్రుడు పెద్ద సైజులో గుండ్రంగా మారడానికి 15 రోజుల టైం పడుతుంది. ఈ 15 రోజుల టైంని శుక్లపక్షం అంటారు. అయితే కృష్ణపక్షమా? మళ్ళీ గుండ్రంగా ఉన్న చంద్రుడు కరిగిపోయి 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 అసలు కనబడకుండా అయిపోతాడు. దాన్ని ఏమంటారు? అమావాస్య. ఎక్సలెంట్. ఈ విధంగా గుండ్రంగా ఉన్న చంద్రుడు కూడా పూర్తిగా మాయమైపోవడానికి 15 రోజుల టైం పడుతుంది. దీన్ని కృష్ణపక్షం అంటారు. ఓహో.